యాక్షన్ న్యూస్ ఉత్తరప్రదేశ్లో పూర్వ వైభవం కోసం ఎస్పీ బీఎస్పీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయా? ఒకప్పుడు యూపీలో చక్కన తిప్పిన అఖిలేష్, మాయావతిలు గత ఎన్నికల్లో ఘోర పరాభవం మూట కట్టుకోగా 80 ఎంపీ స్థానాలున్న యూపీలో 2014 ఎన్నికల్లో మోదీ చరిష్మాతో బీజేపీ ఏకంగా 73 స్థానాల్లో జెండా పాతింది. ఈ నేపథ్యంలో పోయిన బలాన్ని తిరిగి పొందేందుకు ఎస్పీ బీఎస్పీలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాయి? సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరప్రదేశ్లో పట్టు సాధించేందుకు ఎస్పీ బీఎస్పీ కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత మాయావతి సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. పొత్తు, సీట్ల పంపకాల గురించి ప్రకటన చేశారు. అంతేకాదు, రానున్న లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇది దేశ రాజకీయాల్లో సరికొత్త విప్లవానికి దారితీస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. యూపీలో మొత్తం 80 లోక్సభ స్థానాలుండగా బీఎస్పీ 38 స్థానాల్లో, ఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు మాయావతి స్పష్టం చేశారు. మిగతా 4 సీట్లను ఇతర పార్టీలకు వదిలినట్లు తెలిపారు. అమేథీ, రాయ్బరేలీ స్థానాలను కాంగ్రెస్ కోసం విడిచిపెట్టినట్లు చెప్పారు. ఇక ఎస్పీ బీఎస్పీల మధ్య కుదిరిన సీట్ల ఒప్పందంపై ఎన్డీయేతర పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మాయావతి, అఖిలేష్ యాదవ్ల చారిత్రక ప్రకటనను స్వాగతిస్తున్నట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. हमें ऐसा भी लगता है कि इसकी भनक पड़ते ही उसी दिन फिर बीजेपी ने घबराकर अपनी पूर्व की गई तैयारी के मुताबिक हमारे बने इस गठबंधन को कमजोर करने व तोड़ने के लिए एक सोची समझी रणनीति व साजिश के तहत सपा के अध्यक्ष श्री अखिलेश यादव का नाम जानबूझकर खनन मामले से जोड़कर वह इनकी छवि को धूमिल करने के लिए मीडिया आदि में बड़े पैमाने पर उछाल दिया. మాయావతిని అవమానిస్తే తనను అవమానించినట్టేనని పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు అఖిలేష్ యాదవ్. ఎస్పీ బీఎస్పీ కూటమి ఏర్పాటుకు సహకరించిన మాయావతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత 5 ఏళ్ల బీజేపీ పాలనలో పేదలు, రైతులు, దళితులతో పాటు మహిళలు, పిల్లలపై అకృత్యాలు మితిమీరాయని ఆరోపించారు. బీజేపీ ఎత్తుగడలను సమిష్టిగా తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. आपको याद होगा, मैंने इसीलिए कहा था कि बहुजन समाज पार्टी से गठबंधन करने के लिए अगर हमें 2 कदम पीछे भी हटना पड़ेगा तब भी हम गठबंधन करेंगे और भाजपा के अहंकार को तोड़ेंगे. बहुजन समाज पार्टी और समाजवादी पार्टी के गठबंधन से घबराकर अपनी आदत के अनुसार भाजपा तरह तरह के षड्यंत्र रच सकती है. गलत फहमी पैदा करके हमारे कार्यकर्ताओं के बीच नफरत का वातावरण बना सकती है. भाजपा द्वारा दंगा फसाद कराने का प्रयास भी किया जा सकता है, परंतु हमें संयम और धैर्य से काम लेना है. हमें भाजपा की हर साजिश को नाकाम करना है और आपसी भाईचारे को मजबूत करना है. మరోవైపు ఎస్పీ బీఎస్పీ పొత్తుపై రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తు ఎక్కువ కాలం నిలవదన్నారు. కూటమిపై ములాయం సింగ్ యాదవ్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. వచ్చే ఎన్నికల వరకే ఈ పొత్తు ఉంటుందని, బ్యానర్లలో మాయావతి, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ కలిసి ఉండరన్నారు. ఏదేమైనా అధికారం చేజిక్కించుకునేందుకే జతకట్టిన ఇరువురు నేతలు దశాబ్దాల వైరుధ్యాన్ని పక్కన పెట్టారు. దేశ ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నా మరి ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలంటే మనం ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.